సిల్వర్ శాండ్స్ డిజైన్ స్టూడియో, ది రియల్ ఎస్టేట్ అవేర్నెస్ ఛానల్. నేను మీ హాసిం. సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, అలాగే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో అమ్మేవారు మరియు కొనేవారి మధ్యలో ఒక పెద్ద టాపిక్ నడుస్తూ ఉంటుంది. అసలు రియల్ ఎస్టేట్ మొత్తం దీన్ని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అదేనండి డిస్కౌంట్స్, నెగోషియేషన్స్, బార్గెన్స్. దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు మన స్టూడియోలో ఉన్న సిల్వర్ శాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అజయ్ షేక్ రెహమాన్ గారితో మాట్లాడి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? వండర్ఫుల్ అండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. సూపర్ సార్. సార్ స్ట్రైట్గా టాపిక్లో వెళ్ళిపోదాం. ఎక్సలెంట్ అండి. మీరు ఈ మధ్య హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 ఇస్నాపూర్ ముంబై నేషనల్ హైవే పక్కనే మీ స్వాగత్ జూబిలెంట్ గురించి ఒక మంచి డిస్కౌంట్ ఇచ్చారు సార్. అది కూడా భారీ డిస్కౌంట్ ఇచ్చారు. అవునండి. ఈ డిస్కౌంట్ల పరంపర ఎట్లా ఉంటుంది సార్? అలాగే ఈ డిస్కౌంట్స్ కస్టమర్స్ ఎంతవరకు నమ్మవచ్చు? ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి టాపిక్ అని చెప్పాలి. అట్లానే ఎవరికి ఇష్టం ఉండని టాపిక్ కూడా ఇది యాక్చువల్గా. అంటే ఇష్టం ఉండదంటే ఇది మాట్లాడటం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది ఒక నెగోషియేషన్, బార్గెనింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ కొంచెం ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్తో ఉన్న ఎన్విరాన్మెంట్తో ఉంటుందన్నమాట. సో అందుకని ఇది ఒక నెసెసరీ ఎవీల్ అని చెప్పాలి. అలానే ఇట్ ప్లేస్ ద వైటర్ రోల్. రియల్ ఎస్టేట్లో ఇది ఒక అంతర్భాగం. నెగోషియేషన్ అనేది, బార్గెనింగ్ కానీ, డిస్కౌంట్ కానీ ఇది ఒక అంతర్భాగంగా ఉంటుంది. సో ఇది ఇట్ ప్లేస్ వైటల్ రోల్, ఒక ఇంపార్టెంట్ కూడా అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. అది కాక దీని గురించి అయితే నాకు తెలిసి ఎవరు యూట్యూబ్ లాంటి ఛానల్లో, ఎనీ ఛానల్లో డిస్కషన్ కూడా చేసి ఉండరు. ఎందుకంటే అది దిస్ కైండ్ ఆఫ్ టాపిక్ ఇది యాక్చువల్గా. సో ఇది ఈ బార్గెనింగ్ అనే సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే భయం నుంచి వస్తుంది. యాక్చువల్లీ ఒక కస్టమరు ప్రాపర్టీ కొనాలి అని అనుకున్నప్పుడు నాకు తెలియకుండా నేను మోసపెడతానేమో, సెల్లర్ చెప్పిన రేటుకి కొంటే నేను మోసపోతానేమో అని ఒక భయం నుంచి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా ఈ బయ్యర్ సెల్లర్ ట్రాన్సాక్షన్లో ఈ హిస్టరీ ప్రూవ్ అయ్యి కూడా ఉంటుంది. అంటే బార్గెనింగ్ చేయలేక, లేకపోతే బార్గెనింగ్లో వీక్ ఉండటం వల్ల ఎక్కువ రేట్ పెట్టి కొనటము అనేది కూడా జరిగిన సందర్భాలు చాలా ఉంటాయన్నమాట. సో ఈ భయం నుంచే ఈ బార్గెనింగ్ అనేది ఒక టాపిక్ అనేది వస్తుందన్నమాట. ఇది ఒక బయ్యర్ పర్సెప్షన్లో. సెల్లర్ పర్సెప్షన్లో అది డిఫరెంట్ సినారియో ఉంటుంది. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇక సబ్జెక్ట్ ఏంటంటే ఈ బార్గెనింగ్ అనేది ఎప్పుడు లాస్ట్ టాపిక్ అవుతుంది. అంటే ఒక బయ్యరు ప్రాపర్టీ కొనాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ లొకేషన్ చూసుకోవటము, ఆ లొకేషన్ యొక్క అడ్వాంటేజ్ చెక్ చేసుకోవటము, ప్రాపర్టీ అడ్వాంటేజ్ చెక్ చేసుకోవటము, అట్లానే లీగాలిటీ స్క్రూటినీ చేసుకోవటము, ఫీజిబిలిటీ, ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో కూర్చొని సెట్ చేసేదే బార్గెనింగ్ అనమాట. డీల్ సెట్టింగ్ మూమెంట్ అనేది బార్గెనింగ్ సెట్ ఆ టైంలో వస్తుందన్నమాట. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడాను మీకు 4 కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి దీనివల్ల. అది దాంట్లో 90% అయితే ఫెయిల్యూరే ఉంటుంది. ఒక 10% అనేది సక్సెస్ రేషియో ఉంటుంది. సక్సెస్ రేషియో అంటే ఏంటంటే 10% బార్గెనింగ్ అంటే బయ్యర్ సెల్లర్ కూర్చున్నప్పుడు ఇవన్నీ మామూలే. ఈ స్క్రూటినీ చేసుకోవటము, చూసుకోవటము, తర్వాత ఏమో పేపర్ వెరిఫికేషన్, అవన్నీ మామూలే. లాస్ట్ సెషన్లో కూర్చున్నప్పుడు ఎప్పుడైతే బార్గెనింగ్ స్టార్ట్ చేస్తారో, బార్గెనింగ్ రేట్ ఫిక్స్ అయిన తర్వాత దాని తర్వాత సెల్లర్ దానికి, బయ్యర్ దానికి యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళే విధానం ఒకటి ఉంటుంది. అది ఓన్లీ 10% ఉంటుందన్నమాట. మిగతా 90% ఎలా ఉంటుందంటే దాంట్లో మళ్ళీ 3 అవుట్పుట్స్ వస్తాయి. ఒకటేంటంటే డీల్ సెట్ అవ్వదు. అంటే డీల్ సెట్ అవ్వదు. అప్పటి వరకు ఎలా ఉంటుందంటే ఒక బయ్యర్కిను తర్వాత సెల్లర్కి ఒక రిలేషన్ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే తను బయ్యర్ సైట్ చూడటానికి వచ్చినప్పుడు వీళ్ళు సైట్ చూపిస్తారు, హాస్పిటాలిటీ ఇస్తారు, సర్వీసెస్ ఇస్తారు, తర్వాత ఏమో పేపర్ వెరిఫికేషన్ కోసం అయితే పేపర్లు ఇస్తారు, తర్వాత వీడియో షూట్స్ అవన్నీ వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కనీసం 4-5 సార్లు కలవటం వల్ల ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. బట్ అల్టిమేట్గా బార్గెనింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ బయ్యర్ ఎవరైతే ఉంటారో మరీ చాలా తక్కువ రేటుకి అడిగారు అనుకోండి, కోట్ చేసిన రేట్ కంటే, రిలేషన్షిప్పే బ్రేక్ అయిపోతుంది అనమాట. అంటే ఇదొక అవుట్పుట్. అంటే నెక్స్ట్ ఇంకా ఎవరైతే సెల్లర్ ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే మరీ చాలా తక్కువ రేట్ అడిగేసరికి వాళ్ళు కూడా ఇతని మీద ఒక ఇంప్రెషన్ పోతుంది. ఇది రేటు మనం ఎలా ఇవ్వలేము, వీళ్ళని ఎంటర్టైన్ చేయడం కూడా వేస్ట్ అని ఒక మైండ్లో ఒక సెట్టింగ్ అలా అవుతుంది అనమాట. దాంతో ఏమవుతుందంటే ఒక అవుట్పుట్ ఏంటంటే రిలేషన్ కట్ అయిపోతుంది. ఇదొక అవుట్పుట్. ఇంకో అవుట్పుట్ ఏంటి,
రిలేషన్షిప్ కట్ అవటమే కాకుండా ప్రాపర్టీ కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇక రేట్ దగ్గరకు రాలేదు, ఇంకా మనం వదిలేస్తాము, డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇది రెండో అవుట్పుట్ అనమాట. మూడో అవుట్పుట్ ఏమవుతుందంటే, ఎవరైతే బయర్స్ బార్గెనింగ్ దగ్గర ఫెయిల్ అయిపోయి బయటికి వెళ్ళిపోతారో మళ్ళీ ఇదే సైకిల్ రన్ అవుతుంటుంది. ఇంకో ప్రాపర్టీ చూసుకోవటం, ఇంకో ప్రాపర్టీని స్క్రూటినీ చేసుకోవటము, ఎంక్వైరీ చేసుకోవటము, తర్వాత ఏమో లీగాలిటీ చెక్ చేసుకోవటం, మళ్ళీ సెల్లర్ దగ్గర కూర్చోవటము, ఆ సెల్లర్ దగ్గర మళ్ళీ ఇదే బార్గెనింగ్ టాపిక్ రావటము, మళ్ళీ అక్కడక్కడ డీల్ అనేది క్రాక్ కాకపోవటము, సో మళ్ళీ అక్కడ ఫెయిల్ అవటం, మళ్ళీ ఇంకో చాటుకు వెళ్ళటం. ఇది ఒక సైకిల్ లూప్ లైన్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, అంటే 6 to 1 year తర్వాత వాళ్ళు మళ్ళీ రిపెంట్ అవుతారు. ఎలాగా, ఇనిషియల్గా ఏదైతే బార్గెనింగ్ కోసం కూర్చుంటారో, ఏదో 100 రూపాయల దగ్గర 150 రూపాయల దగ్గర డీల్స్ సెట్ అవ్వకుండా ఫెయిల్ అయి ఉంటారు. అప్పటికి ఆ ప్రాపర్టీస్ రేట్స్ పెరిగిపోయి ఉంటాయి, ప్రాపర్టీస్ కంప్లీట్గా డెవలప్మెంట్ అయిపోయి ఉంటుంది, అవన్నీ అట్లనే ప్రాపర్టీ అవైలబిలిటీ కూడా ఉండదు. సో వీళ్ళు ఏమవుతారంటే రిపెంట్ అవుతారు. అంటే అప్పుడు మనం ఒక 100 రూపాయలు డీల్ వదిలేసాము, 150 రూపీస్లో వదిలేసాము, అప్పుడు కనుక తీసుకుని ఉంటే చాలా బాగుండేది అని చెప్పేసి ఒక రకమైన బాధపడతా ఉంటారన్నమాట. అలా అని చెప్పి పెద్ద రియలైజేషన్ ఏమి ఉండదు, బట్ ఈ సైకిల్ అన్ని చోట్ల మళ్ళీ వీళ్ళకి రన్ అవుతూనే ఉంటుంది. సో ఇదొక అవుట్పుట్. ఇది ఫోర్త్ అవుట్పుట్. ఈ రకమైన అవుట్పుట్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, బయ్యర్స్ సెల్లర్స్ ఎప్పుడైతే రేటు నెగోషియేషన్ దగ్గర బార్గెనింగ్ దగ్గరకు వస్తారో అక్కడ 2 పర్సెప్షన్స్ విషయంలో మనం మాట్లాడాలి. ఒక పర్సెప్షన్ ఏంటంటే బయ్యర్ పర్సెప్షన్, కొనుక్కునే వ్యక్తి యొక్క పర్సెప్షన్ ఎలా ఉంటుందనేది. వీళ్ళల్లో ఏమవుతుందంటే ఒక 4 రకాలుగా మనం వీళ్ళని విభజించవచ్చు, డివైడ్ చేయొచ్చు. నెంబర్ 1 ఏంటంటే, ప్రాపర్టీ చూస్తారు, నచ్చుతుంది, అన్ని స్కూటర్ని పేపర్ వెరిఫికేషన్ అంతా అయిపోతుంది, లాస్ట్లో కూర్చున్నప్పుడు ఏదో ఒకటి అడగాలి కదా అని ఒక రేట్ అడుగుతారనమాట. అది మేబీ 100 బట్టిన రేట్ అని చెప్పుకోవచ్చు. ఆ రేట్ అడగగానే ఏమవుతుందంటే, వీళ్ళు ఎవరైతే సెల్లర్ ఉంటారో ఆ రేటు ఇవ్వరు. కాబట్టి కొనుక్కునే వాళ్ళు ఏంటంటే, మాకు ఈ రేటుకి వస్తేనే మేము కొంటాము, లేకపోతే లేదు, ఒకవేళ ఈ రేటు కనుక ఓకే అయితే మీరు మాకు ఫోన్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. దాంతో ఏమవుతుందంటే, ఇది ఒక రకం, అంటే ప్రాపర్టీ డిస్కనెక్ట్ అయిపోతుంది. నెంబర్ 2 ఏంటంటే, ఈ స్క్రూటినీ చేసుకోవటం, కొనుక్కోవాలని అనుకోవటం, డబ్బులు రెడీ చేసుకోవటం, ఇదంతా మామూలే. అయితే నెంబర్ 2 ఏమవుతుందంటే, వీళ్ళకి ఒక భయం అనమాట. అది మేము సరిగ్గా నెగోషియేట్ చేయగలుగుతామో లేదని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్నో వాళ్ళ రిలేషన్లో ఒక పెద్ద మనిషిని పట్టుకుని నేను ఇట్లా ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాను, అన్నీ చూసుకున్నాను, అంతా బాగుంది, బట్ రేటు నాకు నెగోషియేట్ చేయడం రాదు, మీరు కొంచెం నాకు ఈ విషయంలో హెల్ప్ చేయండి అని అడుగుతారు. ఆయన ఎవరైతే హెల్ప్ చేయమని అడుగుతారో వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇంత పెద్ద ప్రాపర్టీ కొంటూ నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చారు, కాబట్టి నేను ఏదో రకంగా వీళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకి మంచి డీల్ సెట్ చేయాలి, వీళ్ళకి ఏదో రకంగా బెనిఫిట్ చేయాలని చెప్పేసి ఆయన వస్తారు ప్రాపర్టీ దగ్గరికి. ఆయనకి నిజానికి ప్రాపర్టీకి సంబంధించిన ఏం ఐడియా ఉండదు, కాబట్టి ఆయన కూడా ఏదో ఒకటి రేట్ అడుగుతారు. ఏదో ఒకళ్ళ డీల్ సెట్ కనుక అయితే నేను ఏదో బెనిఫిట్ చేశాను అనిపించుకోవాలి కదా, ఆ రకంగా వాళ్ళు వస్తారు, ఒక రేట్ అడుగుతారు, అది కూడా సెట్ అవ్వదు. సో అది కూడా ఆ రకంగా కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇది రెండో రకం ఉంటారు. నెంబర్ 3 వచ్చరికి ఇంకో టైప్. వీళ్ళు ఏంటంటే, ప్రాపర్టీస్ ఒకటి ఉండదు, వాళ్ళకి ఇక్కడ కొనాలనే ఒక ఇది కూడా ఉండదు, 7 ప్రాపర్టీస్ చూసుకుంటారు. ఒకసారి దిల్స్ నగర్లో చూసుకోవచ్చు, ఎల్వి నగర్లో చూడొచ్చు, లేదా నాచారంలో చూడొచ్చు, ఉప్పల్లో చూడొచ్చు, లేకపోతే ఏమో ఇస్నాపూర్లో కూడా చూడొచ్చు. అసలు లొకేషన్కి సంబంధం ఉండదు. బట్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఓన్లీ డీల్స్, అందరితో మాట్లాడుకుంటారు, ఎవరైతే తక్కువ రేట్ ఇస్తారో అక్కడికి వెళ్ళి కొనేస్తారనమాట. సో మిగతా ప్రాపర్టీస్ అన్నీ వదిలేస్తారు. ఎవరు తక్కువ రేట్ ఈజ్ ద మెయిన్. అది డెవలప్ అవుతుంది, ఆ ఫీచర్ ఎలా ఉంటుంది, ఫీచర్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది, ఆ కమ్యూనిటీ ఎలా కడుతున్నారు, ఇవేమి వాళ్ళకి సంబంధం ఉండదన్నమాట. ఈ రకంగా ఉంటుంది. ఇదంతా బయర్స్ నుంచి వచ్చే పర్సెప్షన్స్. వేరే సెల్లర్స్ పర్సెప్షన్లో ఏమవుతుందంటే, సెల్లర్కి అంటే ఒక బిల్డర్కి లేకపోతే ఒక రియల్టర్కి ఆల్వేస్ ఎప్పుడు డబ్బు అవసరం ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 acres తీసుకుని మనం హెచ్ఎండిఏ లేఅవుట్ చేసామనుకోండి, ల్యాండ్ కొనుక్కోవటం, హెచ్ఎండిఏ లేఅవుట్ తెచ్చుకోవటం, హెచ్ఎండి ఫీజులు కన్వర్షన్లు పే చేసుకోవటం, దాని తర్వాత లేఅవుట్ చేయటం, ఒక 2-3 ప్లాట్లు అమ్మటం అయిందనుకోండి. ఇక 2-3 ప్లాట్లు అమ్మినప్పుడే మనం తార్ రోడ్ ఇస్తాము, ఎలక్ట్రిసిటీ ఇస్తాము, కాంపౌండ్లు ఇస్తాము, ఇవన్నీ ఇస్తామని మనం ఆల్రెడీ చెప్పేస్తాము. అట్లనే బ్రోచర్లో కూడా ప్రింట్ అయి ఉంటుంది. కాబట్టి తర్వాత ప్లాట్స్ అమ్మినా అమ్మకపోయినా, డబ్బులు జనరేట్ అయినా అవ్వకపోయినా, ఈ డెవలప్మెంట్ ప్రక్రియ అనేది ఆగకుండా కంటిన్యూ చేయాల్సిందే. సో దానికోసం బయ్యర్ కొంచెం తపన పడుతూ ఉంటాడు, డబ్బులు కావాలి అని చెప్పేసి. అలాంటప్పుడు సెల్లర్ వచ్చి కూర్చున్నప్పుడు ఒక రాక్ బాటమ్ ప్రైస్ ఉంటుంది. రాక్ బాటమ్ ప్రైస్ అంటే ఏంటి, వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి అట్లనే వీళ్ళు సర్వీసెస్ ఉంటాయి కదా, వీళ్ళు ఇదంతా మేనేజ్ చేసినందుకు, ల్యాండ్ కొని, లీగాలిటీ చెక్ చేసుకుని, హుడాలో అప్రూవల్ తెచ్చుకొని, ఇదంతా సర్వీసెస్ ఉంటాయి కదా, ఈ సర్వీసెస్ ప్లస్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ యొక్క రిటర్న్స్
ప్లస్ ప్రాపర్టీ వాల్యూ, ఈ 3 కలిపిన తర్వాత పైన ఏదైతే వస్తుందో అది ప్రాఫిట్ కింద వస్తుంది. అయితే వీళ్ళకి భయం ఎలా ఉంటుందంటే మనం పెట్టిన పెట్టుబడి వరకు ముందు వస్తే చాలు, అట్లనే మనం డెవలప్మెంట్ చేసే క్రమంలో తర్వాత రేట్ పెంచుకుంటూ దానికి లాస్ట్ వచ్చేసరికి యావరేజ్ చేసుకుని ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకోవాలనే ఒక ఆలోచన ఉంటుందన్నమాట. ఈ క్రమంలో ఏమవుతుంది, రాక్ బాటమ్ ప్రైస్ అనమాట, అంటే తనకి ఒక బయ్యింగ్ అన్నీ కలిపి 4000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పట్టింది అనుకోండి. చెప్పడం 5 or 6 చెప్తారు, బట్ ఈ బయ్యర్ వచ్చేసరికి 3000 ఎస్ఎఫ్టీ అడిగారు అనుకోండి, స్క్వేర్ యార్డ్ 3000కి ఇవ్వమంటే ఇతను ఇవ్వలేడు. వాళ్ళు రాక్ బాటమే 4000 కంటే తక్కువ ఇస్తే ఏమవుతుందంటే లాస్లో వెళ్ళిపోతారు. అంటే పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ రావు, ఈయన చేసిన శ్రమకి లేకపోతే ఈయన పెట్టిన సర్వీసెస్కి రెమ్యూనరేషన్ కూడా రాదనమాట. ఇంకా ఆ బిజినెస్ చేయడం వేస్ట్ అనే దాకా ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే ఆ రేట్ కూడా వీళ్ళు ఇవ్వరు. అప్పుడు ఏమవుతుంది, సెల్లర్ అనేది అరే డబ్బులు వస్తాయనేవి రాలేదని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంకా బయట కూడా ఇంట్రెస్ట్ తెచ్చుకోవటము, లేకపోతే ఇంట్లో ఉన్న గోల్డ్ అమ్ముకోవటము, లేకపోతే ఏదైనా తాకట్టు పెట్టుకోవటం, ఏదో మొత్తం మీద అలా మేనేజ్ చేసేసి ప్రాపర్టీ యొక్క డెవలప్మెంట్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారనమాట. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఆ టెంపరీగా కొంత అనుకున్న డబ్బు వస్తుంది అనేది రాకపోవటము, వీళ్ళు ఎక్కడో బయట ఇంట్రెస్ట్ తెచ్చుకోవటం వల్ల ఇంట్రెస్ట్ బేర్ చేయటం, ఇలాంటివి లాసెస్ ఉంటాయి. అల్టిమేట్గా ఏమవుతుందంటే ఈ డెవలప్మెంట్ అయ్యే క్రమంలో సపోజ్ మనం 4000 రూపీస్ మనం స్క్వేర్ యార్డ్ ఇవ్వాలి అని అనుకున్నామండి. కస్టమర్ 4కి రాలేదు, 3కి వచ్చాడు, మనం ఇవ్వలేదు. మనం చెప్పడం 5 చెప్పాము, కాలేదు. కొంతకాలం తర్వాత అదే ప్రాపర్టీని డెవలప్మెంట్ అవటం వల్ల 6 చెప్తాం. 6 చేసినప్పుడు అప్పుడు కస్టమర్ వస్తాడు. కస్టమర్ వచ్చి అప్పుడు 4కి అడుగుతాడు. అప్పుడు మనకి 4కి ఇవ్వాలని ఉండదు, ఎందుకంటే ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుంటాం కదా దాని మీద, ఇవ్వమన్నమాట. అలా కూడా కస్టమర్ అక్కడ కూడా డిస్కనెక్ట్ అవుతాడు. తర్వాత మనం దాన్ని 7000 చేస్తాం. 7000 చేసినప్పుడు అప్పుడు వస్తారు కస్టమర్స్, 5000కి ఇవ్వండి, 5,500కి ఇవ్వండి. ఈయనకి 4000 అనేది రాక్ బాటం కదా, దాని మీద 1500 పర్ స్క్వేర్ యార్డ్ వచ్చినా కూడా ప్రాఫిట్ కాబట్టి అక్కడ డీల్ క్రాక్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒకప్పుడు ఇదే ప్రాపర్టీని 4000కి ఇవ్వటం వల్ల వచ్చే 1500 ఏదైతే ఉందో పర్ స్క్వేర్ యార్డ్కి, సపోజ్ ఒక 1000 గజాలు అనుకోండి, 1000 గజాలు అంటే ఆల్మోస్ట్ 15 లక్షలు. అంటే ఇనిషియల్ కస్టమర్ వల్ల 15 లక్షలు లాస్ అవడానికి ప్రిపేర్ అయిన వ్యక్తి తర్వాత ఒక 6 months డిలే అవటం వల్ల ఆ 15 లక్షల రూపాయలు కలిసి వస్తుందన్నమాట. సో అలాగే బయ్యర్కి సెల్లర్ పర్సెప్షన్లో ఎప్పుడు తను విన్ అవుతూనే ఉంటాడు. డిలే అయ్యే కొద్దీ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఓకే, వాల్యూ పెరిగినప్పుడల్లా అతనికి డబ్బులు ఆయన అకౌంట్లో పడుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద 2 పర్సెప్షన్స్, బయ్యర్ పర్సెప్షను ప్లస్ సెల్లర్ పర్సెప్షన్. ఇప్పుడు యు ఆర్ సపోజ్ టు టేక్ ఏ కాల్. బార్గెనింగ్ వల్ల ఎవరికి ప్రాఫిట్ ఉంటుంది, ఎవరికి లాస్ ఉంటుంది అనేది ఇప్పుడు మీరే నిర్ణయించాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఏదైతే ఇప్పటివరకు చెప్పాను ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది బార్గెనింగ్, డిస్కౌంట్, నెగోషియేషన్ అనే సిస్టంలో ఎంత పెద్ద బిజినెస్ సీక్రెట్స్ ఇమిడి ఉంటాయనేది మీకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఎవరు దీంట్లో విన్ అవుతారు, ఎవరు దీంట్లో లూజ్ అవుతారు అనేది నేను చెప్పిన ప్రాక్టికల్ థింగ్స్ అనమాట. నేను ముందే చెప్పాను 10% సక్సెస్ అవుతారు, క్రాక్ డీల్ అవుతుంది. ఆ సినారియో డిఫరెంట్గా ఉంటుంది. అంటే మోస్ట్లీ ఈ సినారియో ఎలా ఉంటుందంటే బయ్యర్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ నెగోషియేట్ చేయకుండా జస్ట్ ప్రాపర్టీ వాల్యూని అసెస్ చేసి నేను ఈ ప్రాపర్టీ వాల్యూని ఈ రేటుతో కొంటుంది కరెక్టా కాదా అంతవరకే చూసుకుంటారు. సో అది కరెక్టా కాదా అని చెక్ చేసుకొని ఆ రేటునే కోట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే బిల్డర్ కూడా హ్యాపీగా ఆ రేటుకి ఇవ్వడానికి రెడీ అవుతారనమాట. విన్ విన్ సిచ్యువేషన్. ఇలాంటి విన్ విన్ సిచ్యువేషన్లో ఆల్వేస్ కస్టమరే విన్ అవుతాడు. తర్వాత ఎలాగో రేట్లు పెరుగుతూనే ఉంటాయి, ఆ రకంగా దే విల్ టేక్ ద ప్రాఫిట్స్ ఆఫ్ దట్ ఫ్రూట్స్ అనమాట. సో ఇది జరిగే సిచ్యువేషన్ యూజువల్గా బార్గెనింగ్ సిస్టంలో. దిస్ ఈజ్ వాట్ ఇట్ హ్యాపెండ్ అనమాట. అబ్బో, చాలా పెద్ద సినిమానే సార్ ఇది. అవునండి, నేను షార్ట్ ఫిల్మ్లో షార్ట్గా ఉంటుంది అనుకున్నా, బాహుబలి లాగా చాలా పెద్దగా ఉంది. అందుకే అంది 90% బిజినెస్ దీని చుట్టే తిరుగుతూ ఉంటుందని. ఓ సూపర్ సార్, మా ప్రేక్షకులకు మీరు అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఈ పాటికి మా వాళ్ళకి అర్థమై ఉంటుంది. చూశారు కదండి, అజయల్ షేక్ రెహమాన్ గారు చాలా చక్కగా డిస్కౌంట్స్ గురించి, బార్గెన్స్ గురించి, అలాగే నెగోషియేషన్స్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. నేను కూడా ఒక చిన్న మాట చెప్తాను మీకు. సిల్వర్ శాండ్స్ ఎస్టేట్స్ వారి స్వాగత్ జూబిలెంట్ అనే ప్రాజెక్ట్ 45 lakhsకే మీకు 2 BHK ఇస్తున్నారు, 1026 స్క్వేర్ ఫీట్. అర్థం చేసుకోండి. అలాగే 47 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ ఇంకా ఉందంట, 50% ఆల్రెడీ బ్లాక్ అయి ఉందన్నారు. మీరు ఆ మిగతా 50% ఉంది, ఎవరన్నా ఉంటే తొందరగా సైట్ విజిట్ చేయండి. అలాగే కింద ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి కాల్ చేయండి. అలాగే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు
సరికొత్త వీడియోతో వస్తాం మీ ముందుకి. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.